వెల్కమ్ బ్యాక్ టు పైడి మా అమ్మ తల్లి పండుగ మహోత్సవాలు అనమాట. ఈరోజు అయితే తొలేలు అందుకని చెప్పేసి మేము అందరం అయితే వ్యాన్ ఎక్కించుకొని అయితే బయలుదేరామన్నమాట. మీరు ముందు షార్ట్స్లో చూసి ఉంటారు. సో ఇదైతే దానికి లాంగ్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము దొండపర్తి వెళ్ళి అమ్మవారిని రెడీ చేసుకొని అక్కడ నుండి నరవ అయితే పట్టుకెళ్తాం వ్యాన్ మీద. నరవ మీద పైడితలమ్మకి అయితే మొహం చూపించేసి అక్కడ కూడా కొన్ని పళ్ళు కాయలు పెట్టి పూజ అనేది చేసి ఎవరి కాళ్ళు పతాలు అనేవి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఫస్ట్గా వాళ్ళు మోస్తారు. వాళ్ళు మోసుకొని 10 అడుగులు అయితే వేసుకొని వస్తారు. నర్రవ నుండి బాజీ జంక్షన్ కూడా కాలి నడకతోనే రావాలి. ఎండ దొల్లగొట్టింది ఆ రోజు అయితే మాకు. మధ్యాహ్నం 2 గంటల నుండి చూసారు కదా గోన్లోటు ఎలా పరిగెడుతున్నారో. ఆ రోజు ఆ గోన్లు ఒకటే మాకు దిక్కేయి, ఎందుకంటే ఎండకి కాళ్ళు అనేవి అలా కాలిపోయి ఆ గోన్ల మీద వేసుకొని పరిగెట్టుకొని వచ్చాము. నాతో పాటు ఇంకా చాలా పతాలు అయితే వెనక్కున్నాయి, కాకపోతే వీడియో తీయడానికి కావలేదు, ఎవరికి అలా హడావిడిలో ఉన్నారనమాట. సో ఇదైతే మా కోచ్, ఇదైతే రమణ మా తమ్ముడు ఫ్రెండ్స్ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే చీర అది కట్టి అమ్మవారిని అయితే రెడీ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నుండి గుడికి అయితే తీసుకెళ్ళాలి. బాజీ జంక్షన్ లోపల ఒక గుడి అయితే ఉంటుంది, ఆవిడదే అనమాట పండుగ. ఇంటికాడ నుండి అక్కడ తీసుకెళ్ళాలి నైట్ 7కి అలాగా. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా మొహం చూపించేసి అక్కడ నుండి మళ్ళీ సంబరంతో పాటు తిప్పుతారు గడ్డలని కథ మొత్తం ఊరంతా తిప్పేసి లాస్ట్లో సదరం పొట్టుకాడ అయితే పెడతారు. అక్కడ అమ్మవారికి మనం ఉపారం చేసి అయితే పెట్టాలి. మధ్యాహ్నం కూడా ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఉపారం పెట్టాలి. ఒకవేళ పొద్దున్న అమ్మవారిని తీసుకొని వచ్చినట్టయితే ఒక పందెం బుల్ల ఉపారం అనేది పెట్టాలి. మధ్యాహ్నం తీసుకొస్తే ఓన్లీ ఉపారం అయితే పెట్టాలి. తీసుకొచ్చే ముందు దిష్టి కూడా తీయాలన్నమాట. సో దీని గురించి ఇంకా లాంగ్ వీడియో ఉంది, నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ వెయిట్ చేయండి.